వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం వాసర్ల గార్డెన్స్ లో కోనసీమ సిట్టిబలిజ వనసమారాధన కార్యక్రమాన్ని సంసాన్ చంద్రశేఖర్ అలియాస్ సంసాన్ నాని సిట్టిబలిజ సంఘీయులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుల నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. డాన్స్ కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకొనగా అమలాపురం పట్టణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిట్టిబలిజ సంఘీయులు వనసమారాధన పూజలు నిర్వహించిన అనంతరం వనభోజనాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సెల్లిబోయిన వేణుగోపాల్, పిల్లి సుభాష్ చంద్రబోస్, రెడ్డి సుబ్రహ్మణ్యం, పెచ్చెట్టి చంద్రమౌళి, చెల్లిబోయిన శ్రీనివాసరావు, పట్టణ మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, సత్యనారాయణ, కమిటీ సభ్యులు రామకృష్ణ, గోపాల్ రాజేష్, దొమ్మేటి రాము తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సిట్టిబలిజ సంసాన్ నాని మీడియాతో మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సంచలన కామెంట్స్ చేశారు. మేము ఏర్పాటు చేసే ప్రతి సంవత్సర కార్యక్రమంలో 10,000 మంది హాజరై వనభోజనాలు చేస్తారని, ఈ అమలాపురంలో ఉన్న ఏ గ్రౌండ్లోనైనా 20 నుండి 25,000 మాత్రమే జన సమీకరణకు వీలు కలుగుతుందని, లక్షల్లో హాజరయ్యే ఖాళీ స్థలాలు ఎక్కడా లేవని విమర్శిస్తూ ఎద్దేవా చేశారు. కోనసీమ సిట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం అన్ని సామాజిక వర్గాలు, అన్ని వ్యాపార వర్గాలు, అన్ని ఉద్యోగ వర్గాలు యథావిధిగా చేసుకున్నటువంటి ఈ వన సమారాధన కార్యక్రమాలు కుల సంఘాలుగా మేము కూడా చేసుకుంటా ఉన్నాం. కానీ మరి సిట్టిబలిజ వన భోజనాలు వేదికల మీద ఏ విధమైనటువంటి కులస్తుల్ని కామెంట్స్ చేసినా కూడా కోనసీమ సిట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఇందులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేసేది లేదు అని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మేము ఇక్కడ ప్రతి సంవత్సరం 10,000 మందికి మేము ఇక్కడ ఎస్టిమేట్ చేసుకోవడం జరుగుతుంది. మాకు లక్షలో ఎన్ని అవసరం లేదు, అంత అవసరం లేదు. అమలాపురంలో 25,000 మంది ప్రజలు కూర్చుని భోజనాలు చేసే గ్రౌండ్లు తప్ప 26,000 వస్తే భోజనం పెట్టే పరిస్థితి గ్రౌండ్లు ఇక్కడ లేవు. కానీ లక్షలను ఎందుకు చెప్పుకుంటున్నారో మాకు అర్థం కావట్లా. సంఘీయులుగా కొంచెం ఇబ్బంది పడి అవమానపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ బయట పెట్టుకోరు. కాబట్టి ఈ సందర్భంగా సిట్టిబలిజ కులస్తులు ఎవరైనా కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనుకునే కోరిక ఈ యొక్క కోనసీమ సిట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఉంటది. కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, వచ్చినటువంటి సంఘీయులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ నేడు సిట్టిబలిజ సంఘ వనభోజనాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో సిట్టిబలిజల ఐక్యత గురించి, సిట్టిబలిజల అభివృద్ధి గురించి ఒక కలయికతో సామూహికంగా ఈ యొక్క వనభోజనాలు గత ఎన్నాళ్ళుగా చేసుకోవడం జరుగుతుంది. ఈ కులంలో ఈ యొక్క వనభోజనాల్లో సందర్భంలో ఎవరు ప్రస్తావించినా కుల అభివృద్ధికి, కుల శ్రేయస్సు గురించి మాట్లాడాలి కానీ కులం యొక్క ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. కానీ మేము సిట్టిబలిజ వనభోజనాల సందర్భంగా అయితే, సిట్టిబలిజల యొక్క కుల మీటింగులు అయితే, మరి ప్రముఖ ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ కుడుపూడి సూర్యనారాయణరావు గారు ఏ మీటింగ్కి వెళ్ళినా దాసీ బీసీలు గాను, దాసీ సిట్టిబలిజలు గాను మాట్లాడడం అన్నది ఆయన పెద్దరికానికి తగదు. ఆ విధంగా మాట్లాడడం వల్ల కులంలో ప్రతిష్టతో పనిచేస్తున్నటువంటి కుల నాయకుల యొక్క గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉన్నాయి. ఏ నాయకుడైనా ఆ యొక్క కులాన్ని ప్రతిష్టతను పెంచే విధంగా ఉండాలి కానీ కులాన్ని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు. ఈ రోజున ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ యొక్క ఎవరికి పదవులు ఇచ్చినా ఆ యొక్క కుల బలాన్ని చూసి పదవులు వస్తూ ఉంటాయి. అంచేత ఈ వచ్చినటువంటి పదవుల్ని మనం సద్వినియోగపరుచుకుని చేతనైతే సహాయం చేయాలి, చేత కాకపోతే వారి యొక్క పదవీ కాలాన్ని
మనస్ఫూర్తిగా జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మాకు పెద్దలు సూచించినటువంటి కురుపూడి ప్రభాకర్ రావు గారు కానీ, కురుపూడి చిట్టబ్బాయి గారు కానీ కులపరంగా ఒక ఐక్యతతో నడాలని చెప్పేసి ఎన్నో సూచనలు చేసి సంఘాల ద్వారా మేము ముందుకు నడుస్తున్నాం. మరి ఈ రోజున మాకు అమలాపురంలో